శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మిథున రాశి వారింట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతోంది. ఆ శక్తి ఏంటో తెలిస్తే మిథున రాశి వారు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ గుండె జల్లుమనటం ఖాయం. ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరే. మీరు చేసినటువంటి ఒకే ఒక పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది. మరి అది దైవశక్తా లేకపోతే దుష్టశక్త అనేటటువంటి విషయం ఈ వీడియోను మీరు పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మొత్తం అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటేనే మిథున రాశి వారి కంటే ఈ వీడియో అనేది పడుతుంది. ఈ వీడియో వినటం వలన మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి విలువైన సమాచారం అనేది అందుతుంది. కాబట్టి ఈ వీడియోను మిథున రాశి వారు పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే మిథున రాశి వారు చాలా తెలివైనటువంటి వారు, అలాగే అంతకు మించి పిచ్చివారు కూడా. అంటే ఇక్కడ ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకన్నానంటే అది మీకు అర్థమవుతుంది. ఈ మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా వీరేదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ఏదైనా సరే వారి జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనతో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకన్నా పిచ్చివాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారా అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. బాంధవ్యాల్లో వీళ్ళేంటంటే అందులో ఎక్కువగా లోతుగా వెళ్ళిపోయి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా పిచ్చివాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. అంటే ఆ ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది. అతి ప్రేమలతోటి, అంటే మాకే కావాలన్నటువంటి ఆ ఇదితోటి, అతి ప్రేమలతోటి వాళ్ళు ఏంటంటే అలా కొంచెం మారిపోతూ ఉంటారు. కానీ మళ్ళీ మేం చేసేది పొరపాటు, ఇలా చేయకూడదు, ఇలా చేయడం వలన మాకున్నటువంటి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది, లేదా మాకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, ఇలా అదేదని చెప్పేసి మళ్ళీ వెంటనే మార్చుకుంటారు, నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు. అయితే మిథున రాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వీరింట్లో వచ్చేటప్పటికి ఒకటే గొడవలు, ఒకటే మనస్పర్ధలు. ఈ మిథున రాశి వారు గత కొంతకాలం నుంచి చాలా నరకమే అనుభవిస్తున్నారనే చెప్పుకోవచ్చు. పైకి ఏంటంటే వీళ్ళు మామూలుగా తిరుగుతున్నారు, మామూలుగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అన్నట్లుగా. అంటే చూసే జనాలకి ఏంటంటే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరి మీద మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడుగా ఈ మధ్య ఏంటంటే వీరింట్లోకి ఈ శక్తి కూడా ప్రవేశించింది. పైకి మామూలుగా కనిపిస్తున్నారే కానీ లోపల మాత్రం నరకం అంటే ఏంటో వీరు అనుభవిస్తూ ఉంటున్నారు. ఒక్కసారిగా వీరి బాధను ఎవరైనా బయట పెట్టమన్న అవకాశం గనక ఇస్తే వీరు పడేటటువంటి బాధ, అంటే పెద్దగా వీరు ఎంత ఏడుపేడుస్తారో, ఎంత ఇదిపోతారో, ఎంత కుంగిపోతారో, తల ఎలా బాదుకుంటారో అలా చేస్తారు. అంత దాచుకోలేని బాధ అనేది వీరు గుండెల్లో పెట్టుకొని చేసేదేమీ లేక పైకి ఏంటంటే అలా ఉంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదా. అలాగ వీళ్ళేంటంటే చాలా నరకమే అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ సమస్యలన్నిటికీ కారణమేంటి? గతంలో వీళ్ళ లైఫ్ వచ్చేటప్పటికే కాస్త బెటర్గా ఉంది, కానీ ఈ మధ్య వీరికి ఇలాంటి పరిస్థితులనేవి చాలా ఎక్కువైపోయినాయి. కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు రావటం, ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు. మిథున రాశి వారికి ఈ మధ్య గమనించినట్లయితే ఇల్లు ఒక నరకమైపోయింది. ఇంట్లో వాస్తు దోషాలని చెప్పేసి, లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, అనుకోని గొడవలు. ఎందుకు గొడవలు జరుగుతాయో కూడా తెలీదు. అలా అనుకోని గొడవలు, ఎంత సర్దుకుపోతున్నా కూడా అనుకోని గొడవలు, అనుకోని ఖర్చులు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము, ఏదో ఒక భయం, అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని చెప్పేసి ఏదో ఒక భయము, సరిగ్గా నిద్ర పట్టకపోవటము, మనశ్శాంతి లేకపోవటము, ఆలోచన విధానం రకరకాలుగా మారటము. కాసేపు ఒక ఆలోచన ఇలా ఉందాం, మనం ఇట్లాగే ఉందాం, మనం ఏది పట్టించుకోకూడదు, మనం కామ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, మన హెల్త్ అంతా పాడైపోయిందని చెప్పేసి కాసేపు అనుకుంటూ ఉంటారు, కానీ మళ్ళీ వెంటనే మార్చుకుంటూ ఉంటారు. అలా ప్రతి నిర్ణయం కూడా క్షణం ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు. ఇప్పుడు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ వెంటనే మరుక్షణంలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇట్లా వీరి ఆలోచన విధానం గమనించినట్లయితే వీరికి మానసిక స్థితి సరిగా లేదు, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగోలేదు. ఇలా ఎప్పుడూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఏదో ఒకటి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, రాత్రిపూట కంటి నిండా నిద్రపోయి వీళ్ళు ఎన్నో రోజులైంది అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి బాధతో నరకం అనుభవిస్తూ ఉన్నారు. కొంత ఈ మధ్య వీరికి సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువైనాయి. మరి ఈ సమస్యలన్నిటికీ కారణమేంటి అని చెప్పేసి మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఒక దుష్టశక్తి అనేది ప్రవేశించింది. ఆ దుష్టశక్తి మీకు ఎప్పటి నుంచైతే ప్రవేశించిందో, అది ఏ రూపంలో ప్రవేశించిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దుష్టశక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటినుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు చేర్పులు
నిదానంగా రోజుల్లో అలా వారాల్లో నెలలు గడిచే కొద్దీ అలా ఏంటంటే నీరిక పరిస్థితి ఆ సమస్య అనేది చాలా ఎక్కువైంది. ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వీరికి నిదానంగా రోజు రోజుకి వీరికి సమస్యలనేవి అలా ఎంటర్ అయ్యి అవి పెరిగి పెద్దవైనాయి. ఏ సమస్యలకైనా పరిష్కారాలనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మిథున రాశి వారికి వచ్చేటటువంటి సమస్యలకు పరిష్కారాలనేవి దొరకట్లేదు. అంటే ఏదైనా ఆలోచించుకున్నా అది కాకపోతే ఇది చేద్దామని అనుకోవటానికి లేకుండా ఆ సమస్యలకు పరిష్కారాలు లేని ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయి. ఏం చేస్తే ఏమవుతుందో అన్నట్లుగా ఈ మిథున రాశి వారు మానసికంగా పడేటటువంటి బాధ అనేది వారి మనసుకే తెలుసు, లేదా ఆ భగవంతుడికే తెలియాలి. ఇది వేరే మనుషులకి ఎవ్వరికీ చెప్పుకున్నా కూడా అది తెలిసేది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఒక ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని, పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరు కూడా లేరు. అలాగే ఈ మిథున రాశి వారికి ఏంటంటే చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. రోజు రోజుకి వీళ్ళు క్షీణించిపోతున్నారు. పని మీద శ్రద్ధ ఉండట్లేదు, డబ్బు మీద ఆసక్తి తగ్గిపోయింది, పనిలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోయింది. ఉంటే ఉంది, పోతే పోయిందన్నట్లుగా ఒక నిర్ణయానికి రావటము. ఇలా కొంతమంది మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే చాలా ఎక్కువగా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరికంతా పరిస్థితి బావుంటే ఆర్థికపరంగా కూడా వీరు మంచిగా ఒక సక్సెస్లోకి వస్తారు. కానీ అలాంటి వాటన్నిటికీ కూడా, ప్రతిదానికి కూడా ఈ దుష్టశక్తి అనేది అడ్డుపడుతోంది. దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలనేవి వచ్చాయి. అంటే నిదానంగా మీ ఇంట్లోకి చేరి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంది. అది మీకు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మీరు పూజలు చేస్తున్నారు, మీరు నియమనిష్టలతో ఉంటున్నారు. కానీ ఈ మధ్య మీరు గమనించినట్టయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది తగ్గింది మీకు. అంటే ఎంతసేపటికి ఆ దుష్టశక్తి మీకు సృష్టించినటువంటి ఆ యొక్క ఆలోచనల్లో మీరు పడిపోతున్నారు. అలాగా వాటికే సమయం కేటాయించుకుంటూ దైవాన్ని కూడా ఈ మధ్య మీరు అశ్రద్ధ చేశారు. ఏదో కొన్ని సందర్భాల్లో అప్పుడు దైవాన్ని తలుచుకుంటున్నారు. కానీ ఇది వరకంతా దైవశక్తి మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ దుష్టశక్తి మీలో కల్పింపజేసినటువంటి మార్పులు, చేర్పులు అలా ఉన్నాయి. దైవశక్తి మీద కూడా దృష్టి అనేది తీసేసింది. అలా తీసేసి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బని, అంటే మిమ్మల్ని పాతాళానికి తొక్కేటట్లుగా ఆ దుష్టశక్తి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అది ఏంటి అని తెలియక మీరు ఏదేదో వెతుకుతున్నారు. మాకేంటి ఈ సమస్యలేంటి, ఈ కర్మలేంటి, ఈ దరిద్రాలేంటి, మేమేం పాపాలు చేశాము, అసలు ఏం చేస్తే ఈ సమస్యలు పోతాయని చెప్పేసి మీరు ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతున్నారు. పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకుని మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. మీ మనశ్శాంతి కోసమని, లేదా ఇంకొక దానికోసమని మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. కానీ ఈ సమస్య అనేది మీ ఇంట్లో, మీ చుట్టూ తనే తిరుగుతా ఉంది. మీ ఇంటి లోపలే ప్రవేశించి ఉంది. ముందు ఆ సమస్యను మీరు ఎప్పుడైతే తొలగిస్తారో, ఆ సమస్య నుంచి బయటపడినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఇలా మొత్తం కూడా మాయమైపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సినటువంటి పనేంటంటే ఆ దుష్టశక్తిని బయటికి తరిమి కొట్టాలి. అది ఎలా చెయ్యాలి, ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అసలు ఆ దుష్టశక్తి ప్రవేశించటానికి కారణమేంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దుష్టశక్తి ప్రవేశించటానికి కారణం మీరే అని చెప్పుకోవచ్చు. అంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వల్ల అది ప్రవేశించటం అనేది జరిగింది. ఇప్పటికీ మీరు ఆలోచించుకున్నట్టయితే కూడా అసలు మీకు దాని గురించి అర్థం కాదు. మీరేదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినా, ఏదైనా ఊళ్లకు వెళ్ళినా, వేరే ఊరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఫంక్షన్స్లకు కానివ్వండి, లేకపోతే బంధువుల ఇళ్లకు కానివ్వండి, ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ ఊరి పొలిమేరలు దాటొచ్చే సమయంలో కావచ్చు, లేకపోతే మీ ఊర్లో 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డులో ఏదైనా తొట్టటం అవ్వచ్చు, లేదా మీరు నడిచేటటువంటి దారిలో అవ్వచ్చు. అంటే చాలామంది ఏంటంటే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాన్ని తీసేసుకోవటానికి రోడ్ల మీద నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అనేవి పడేస్తూ ఉంటారు. అలాగే ఎర్రనీళ్లు ఇలాంటివి ఏంటంటే రోడ్ల మీద పోస్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి, ఇళ్ల మీద, మనుషుల మీద ప్రయోగాలనేవి చేసి వాళ్లకున్నవి తొలగించుకుని అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలాగా దారిలో పోస్తూ ఉంటారు. అలాంటివి మీకు తెలియకుండా వాటిని మీరు తొక్కటమనేది జరిగింది. ఈ మిథున రాశి వారు వచ్చేటప్పటికీ అది 4 దిక్కులు కలిసే రోడ్డులో అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళక్కడ పడేసిందే మీరు నడిచేటటువంటి దారిలో రోడ్డు మీద పడేశారు. అవి మీరు తొక్కారన్నమాట. అది మీ యొక్క దురదృష్టమని చెప్పుకోవచ్చు. అలా మీ కాలి కింద అది పడటము, మీరు దాన్ని తొక్కటము, అట్లా
ఆ ప్రదేశాల్లో అంటే ఎక్కువగా 4 దిక్కులు కలిసే రోడ్డులో అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఊరు ప్రయాణం చేసినప్పుడు అక్కడవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అవ్వచ్చు. ఇట్లా అంటే మీరు ప్రత్యేకంగా కాలితోనే కాదండి, దాని మీదుగా మొదట మీరు ప్రయాణం చేసే బండి వెళ్ళినా లేకపోతే కారు వెళ్ళినా అలా కూడా మీకు వెంటబడే అవకాశం అనేది ఉంటుంది. లేదా మీరు కాలి నడకను వెళ్ళినప్పుడు ఆ కాళ్ల వెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా మీరు తొక్కటం అనేది జరిగింది. అది తొక్కిన తర్వాత మీరేంటంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేశారు, అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేశారు. అక్కడ కూడా మీకు ఎక్కువగా మైనస్ పాయింట్ అనేది జరిగింది. కాళ్ళు కడుక్కుని వస్తే సమస్య కనీసము 60-70% తగ్గేది. కానీ మీరేంటంటే ఏముందిలే అని చెప్పేసి కాళ్లకు మనకి చెప్పులుంటున్నాయి కదా, షూస్ ఉంటున్నాయి కదా అన్న ఉద్దేశంతో మీరేంటంటే నార్మల్గా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేశారు. అలాగా మీ కాలి వెంట ఏంటంటే ఆ సమస్య మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది. అంటే ఆ దుష్టశక్తి ఏదైతే ఉందో అది మీ ఇంట్లోకి ప్రవేశించింది. ప్రవేశించడానికి ఏమీ జరగలేదండి. ఏదైనా సరే మనకి కొంచెం సమయం పడుతుంది కదా, మంచి జరగటానికి కానివ్వండి, చెడు జరగటానికి కానివ్వండి. అలాగా అది ప్రవేశించిన దగ్గర నుంచి మీకు ఫస్ట్లో మామూలుగానే ఉంది. కానీ నిదానంగా రోజులు గడిచే కొద్దీ ఏంటంటే సమస్యలు, గొడవలు, అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటము, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అత్తలవ్వచ్చు, తోటికోడళ్ళవ్వచ్చు, ఆడపడుచులవ్వచ్చు, ఇట్లా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పటము, మీకు మనశ్శాంతి లేకుండా చేయటం అవ్వచ్చు. ఇలా అవమానాలు, నిందలు, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ దుష్టశక్తి అన్నమాట. అలా మీకు చెయ్యాల్సినటువంటిది ఏదైతే చెడు ఉంటుందో అది మొత్తం కూడా అది మీ మీద చేసేస్తుంది. అది మీకు తెలియక చాలా బాధలు, కష్టాలు పడ్డారు. అంటే మీరు అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, కానీ అది సరిపోవట్లేదు. ఆ దుష్టశక్తి మీ ఇంట్లోంచి వెళ్ళటం లేదు. అంటే అది బలంగా పాతుకుపోయింది. అలాగే దాని బలం అనేది చాలా ఎక్కువైపోయింది. అక్కడికి దైవశక్తి మీకు తోడుగా ఉండి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ దైవశక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంది. లేకపోతే అసలు మీరు ఈ మాత్రం మనుషులైనా కూడా ఉండగలిగేవారు కాదు. ఇంకా చాలా గట్టి దెబ్బ తినాల్సినటువంటి మనుషులు మీరు. అలాగే ఈ మధ్య మీరు కొన్ని ప్రమాదాల నుంచి కూడా తప్పించుకున్నారు. కాస్త అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఉపశమనం అనేది దొరుకుతూ ఉంది. చాలా వరకు కూడా మానసిక పరిస్థితి ఇబ్బంది పెడుతున్నా కూడా కాస్త కంట్రోల్లోకి రావటం, ఇలాంటివన్నీ కూడా దైవశక్తి కూడా మీకు తోడుగా ఉందనే చెప్పుకోవచ్చు. అటు దుష్టశక్తి మిమ్మల్ని వెంటపడుతున్నా కూడా దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తోంది. ఎందుకంటే మీరు చేసుకున్న మీ యొక్క మంచి మనస్తత్వం వల్ల, మీరు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల, దేవుడికి మీరు చేసే పూజల వల్ల దైవశక్తి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తోంది. కానీ దైవశక్తి పూర్తిగా మీకు ఇంకా రావాలి అనంటే ముందా యొక్క దుష్టశక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటికి పంపించేసేయాలి. ఎందుకంటే దైవశక్తి, దుష్టశక్తి రెండు కూడా ఒక చోట ఉండలేవు. ఆ చెడును మీరు పూర్తిగా తరిమి కొట్టినప్పుడే మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడే దైవం మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఇవాళ ఆ సమస్య మీ నుంచి, అంటే ఆ దుష్టశక్తిని బయటికి పంపించేసేయడానికి కూడా ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది. ఇలా ఎవరో ఒకరు, అంటే మా మాట రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో అవ్వచ్చు, ఇలా మీ చెవిని పడటం అనేది జరుగుతుంది. ఆ దుష్టశక్తిని మీరు వెంటనే బయటికి పంపించేసేయాలి అనంటే ఇక్కడ మీరు చెయ్యాల్సినటువంటి ఒక చిన్న పరిహారం అనేది ఉంది. మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్రస్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం అనేది చేయాలి. అంటే మనకి నాగేంద్రస్వామి పుట్ట ఉంటుంది కదండి, ఆ పుట్ట దగ్గర మనం ఏంటంటే పండుగ రోజు పాలు పోస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాగేంద్రస్వామి పుట్ట ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి జంటనాగుల విగ్రహాలనే ఉంటాయి కదా, ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మీరేంటంటే వాటి యొక్క తోకల దగ్గర అక్కడ జిల్లేడాకు అనేది పెట్టాలి. ముందుగా మీరు ఆ యొక్క జంటనాగుల విగ్రహాలు ఉంటాయి కదండి, వాటిని ఏంటంటే శుభ్రంగా ఒక చెంబుడు నీటితో చక్కగా కడిగేసి, తర్వాత పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టేసి, ఆ జంటనాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడాకు పెట్టేసి, ఆ జిల్లేడాకు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేసేయండి. తెల్ల జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ ఆకు కావాలి. అది మీకు దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకుని తెచ్చుకోండి. అలా తెచ్చి జంటనాగుల తోకల దగ్గరే పెట్టాలి. అలా వాటికి చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టేసి, పూలు పెట్టేసి అక్కడ దీపం వెలిగించాలి. అలా దీపం వెలిగించేసి 2 అరటిపండ్లు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇంకా మీకు కుదిరితే పాలతో కూడా చక్కగా మీరేంటంటే ఆ పుట్ట దగ్గర పాలతో అభిషేకం కూడా చేయండి. ఆ జంటనాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేయవచ్చు, లేదా ఆ పుట్ట దగ్గర పాలు పోయవచ్చు. ఇలా ఈ జంటనాగుల విగ్రహం దగ్గర ఈ పరిహారం అనేది చెయ్యాలి. ఆ జంటనాగుల విగ్రహం దగ్గర మీరు తప్పనిసరిగా దీపం అనేది వెలిగించాలి. వాటి చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు కూడా చెయ్యాలి. ఇలా మీరు ఎన్ని రోజులు చెయ్యాలి అనంటే ఆదివారం చెయ్యాలి. ఇలా 4 ఆదివారాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏదైతే ప్రవేశించిందో ఆ దుష్టశక్తి అనేది పూర్తిగా తొలగిపోతుంది.
దానివల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడ్డారు కదా. ఇప్పట్నుంచి ఆ సమస్యలకు తోడుగా మీ జాతకంలో సర్పదోషం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అంటే సర్పదోషం వల్ల కూడా ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఈ నాగదోషము సర్పదోషం వల్ల కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా ఎక్కువైపోయి కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా మనుషుల ఆరోగ్య స్థితి, మానసిక స్థితి అన్నిటి మీద కూడా ఇది ప్రవేశించేటట్లుగా చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక 4 ఆదివారాలు చెయ్యాలి. అలాగే మధ్యలో ఏదన్నా ఆడవాళ్ళకి నెలసరి వచ్చిందనుకోండి, ఆ వారం వాయిదా వేసేసుకుని మీరు తర్వాత వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా 4 ఆదివారాలు మాత్రం జంటనాగుల విగ్రహం దగ్గర మీరు దీపం తప్పనిసరిగా వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు ఏంటంటే మీ ఇంట్లోకి ఏదైతే దుష్టశక్తి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఆ దుష్టశక్తిని తరిమివేయడానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చేయండి. దీనికి కష్టపడాల్సిన పని లేదు, ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా కూడా లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేయాలి. మీరు ఈ పరిహారం చేసేటటువంటి రోజుల్లో ఏంటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. నలుపు రంగు బట్టలు ధరించకూడదు, నాన్ వెజ్ అనేది తినకూడదు, వండకూడదు. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకుని మీరు ఈ నియమాలనేవి ఆచరించండి. అలాగే ఈ రోజుల్లో ఏంటంటే తలకి నూనె రాసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. కొంచెం మీరు నియమనిష్టలతో ఈ పరిహారం చేస్తే మీరు చేసేటటువంటి ఈ పనికి అది త్వరగా వెంటనే ఇంట్లోంచి జరిగిపోతుంది. అలాగే మీరు ఏదో ఒక పొరపాటుతో చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి నియమనిష్టలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. నేను చెప్పిన విధంగా ఇలా చేయండి చాలు. తద్వారా మీ ఇంట్లో ఇప్పటికే పాతుకుపోరిన ఆ దుష్టశక్తిని పూర్తిగా మీరు బయటికి తరిమివేసినట్లు అవుతారు. ఆ దుష్టశక్తిని తరిమివేయటానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఈ పనిని చెయ్యండి. నమ్మకపోయినా కూడా చేయటం వల్ల మీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు కదా. మీకు అంత మంచి లాభమే జరుగుతుంది, కానీ నష్టమైతే లేదు కదా. ఇక్కడ మీకు నష్టపరిచే పనైతే ఏమీ లేదు. మీరు గమనించుకోండి, ఈ మధ్య మీరు పడేటటువంటి నరకం ఏంటనేది మీకే తెలుస్తుంది. కాబట్టి దైవాన్ని తప్పక నమ్మాలి. దైవాన్ని నమ్మకపోతే మనకు బ్రతికే లేదు. కాబట్టి దైవం విషయంలో ఎప్పుడూ కూడా అనుమానం అనేది పడకూడదు. అనుమానం అనేది పడితే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది. దైవం లేకపోతే ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు. అలాగే మీరు గుడికి వెళ్లే ముందు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చెయ్యండి. ఇలా చేసి మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడండి. అర్థమైంది కదండి? ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఇవాల్టి రోజున మీకు తెలియచేసినందుకు గాను వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి మీరు చేసినవారైతే ఇంకా ఆ తండ్రి మీకు సహాయం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా మీరు వీడియోకి ఒక లైక్ ఇస్తారు. మీరు ఇచ్చేటటువంటి లైక్ వలన వీడియో మరికొంతమంది మిథున రాశి మిత్రులకు చేరి పాపం వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.